నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మిరిషి. ఇక ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అలాగే స్పోక్స్ పర్సన్. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అన్ని గ్యారంటీలు కూడా ప్రజల దాకా వెళ్తున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందంజంలో ఉంటుంది. అలాగే స్థానిక సంస్థలు కూడా ఎప్పటికప్పుడు ఇప్పుడు నిర్వహించే క్రమంలో కూడా అత్యధిక మెజారిటీతో మేమే గెలుస్తున్నామని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. మరి చూద్దాం, దాని మీద ఈరోజు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ఎవరో కాదు, మనతో పాటు ఉన్నారు వెలిగొండ నరసింహ గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణలో రాజకీయ పరిణామాలు కూడా చాలా వ్యతిరేకంగా మారాయి మీ పార్టీ మీద అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంటుంది, అలాగే బీజేపీ కూడా అంటుంది, ప్రజలు కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? అసలు నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అంటారా తెలంగాణ ప్రజలు? తెలంగాణలో వ్యతిరేకంగా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి రాజకీయాల్లో. అవి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా, 10 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వ బీజేపీకి వ్యతిరేకంగా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనకు మద్దతుగా నిలుస్తూ ఉన్న ప్రజలు మొన్నటి వరకు వీళ్ళు చేసిన కన్ఫ్యూజన్ కొద్దిగా అటు ఇటుగా ఉన్నప్పటికీ రోజు రోజుకి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనకి ప్రజల నుండి, యువత నుంచి మంచి మద్దతు వస్తూ ఉన్నది. వాళ్ళ యొక్క అంతర్గత కుమ్ములాటలని, ఒకవైపు బీజేపీలో సీనియర్లు జూనియర్లని, సంఘ్ పరివార్ వాళ్ళని చెప్పి, లేకపోతే మిగతా పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళని చెప్పి వాళ్ళ అంతర్గత సమస్యలు ఒకవైపు, మరొక వైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో అవినీతితోటి సంపాదించుకున్న డబ్బుల పంపకాల్లో తేడాలతోటి కేసీఆర్ కుటుంబంలో 4 ఆట స్థలాలుగా, ఆట బొమ్మలుగా మారి ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తిని బయటికి రాకుండా ఫామ్ హౌస్ పరిమితం చేసి, ఒకవైపు హరీష్ రావు, ఒకవైపు కేటీఆర్, ఒకవైపు సంతోష్ రావు, మరొక వైపు కవిత. ఇవాళ ఏమైంది? ఇలా వాళ్ళ ఉన్న కుటుంబంలో పాపం ఇలా మన దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, తెలుగు ప్రజలందరూ కూడా ఆడబిడ్డ అంటే సొంత తల్లిలాగా ప్రతి ఒక్కరిని భావించి గౌరవించుకునే సంస్కృతి ఉన్న సందర్భంలో దురదృష్టవశాత్తు తెలంగాణ లాంటి రాష్ట్రంలో వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ కానీ కవితను కూడా ఈరోజు చాలా వేధిస్తున్నారని ఆమె నిన్న ప్రకటించడం జరిగింది. తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పి ఆమెను ప్రకటించడం జరిగింది. అంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత దుర్మార్గం పరిపాలన జరిగిందో ఇప్పుడు ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ వ్యతిరేకత అనేది ఎక్కడ ఓరుకుందంటే కేవలం బీఆర్ఎస్ కుటుంబ పరిపాలనకు, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వారి అనుబంధ ఎంపీలకు మాత్రమే వ్యతిరేకత ఉందని మేము చెప్పదలుచుకున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత లేదు, 100% లేదు. లేదు 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 సరే, రైతు బంధు విషయంలో ఏమైంది మరి? వ్యతిరేకత కాదా? అండ్ రైతు బీమా విషయం, రైతు బంధు కావచ్చు, ఏ పథకం 6 గ్యారెంటీలతో పాటు ఏ పథకం విషయంలో కూడా తెలంగాణ ప్రజలు ప్రభుత్వం మీద కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కానీ, పార్టీ పైన కానీ వ్యతిరేకత. ఎందుకంటే ఈ తెలంగాణ సమాజం చాలా గొప్పది. ఎందుకంటే ఒక తండ్రి ఏం చేస్తాడంటే, దసరకు బట్టలు పెడతా బిడ్డ, నీకు బండి కొనిస్తా బిడ్డ అని చెప్తాడు. కానీ సమయం వచ్చే వరకు ఆ పంట లేకనో, ఆర్థికంగా సమకూర్చకనో, ఆ పిల్లగానికి లేదా కూతురుకు పెట్టలేకపోతే, అరే నా తండ్రి ఒక పరిస్థితి అర్థం చేసుకొని మసలుకొని గొప్ప సంస్కృతి గల తెలంగాణ నేపథ్యం ఉన్నది. అలాగే ఆర్థిక వనరులు మొత్తం కొల్లగొట్టారు కాబట్టి, ఇలా బడ్జెట్ లేదు కాబట్టి దశల వారీగా మేము ఇచ్చిన హామీలని ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా పరిపాలన సాగుతుంది. కాబట్టి చేస్తారని నమ్మకంతో ఒక్కొక్కటి ఇవ్వాలి. రేషన్ కార్డులు చూసుకోండి, ఇందిరా మిల్లు చూసుకోండి, ఏదైనా చూసుకోండి, ఏ రంగంలో చూసుకోండి, మీరు నోటిఫికేషన్లో అయినా చూసుకోండి, ప్రతి ఒక్కటి. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ తెలంగాణ కోసం 60 ఏళ్ళ పోరాటం జరిగిందో, ఆ పోరాటంలో యువత, విద్యార్థులు, ఎంతోమంది మేధావుల యొక్క త్యాగాలు, ఆత్మ బలిదానంతో వచ్చిన తెలంగాణలో 10 ఏళ్ళల్లో మేము ఏమైతే కోరుకున్నామో స్వేచ్ఛ లేకుండా పోయింది, ఒక ప్రశ్నించే తత్వం లేకుండా పోయింది. లాస్ట్కు నిరసన చేసే హక్కు లేకుండా ఇందిరా పార్క్ ఎత్తివేస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్య దేశంలో ఎక్కడైనా సరే నిరసన చేసే హక్కు ఉన్నది, మీరు నిరసన చేసుకో అని చెప్పి ఇందిరా చౌక్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తివేస్తే మొదటిసారి దీక్ష చేసిన ఎవరు? కేసీఆర్ కాదా? కేసీఆర్ కుటుంబం కాదా? బీజేపీ వాళ్ళు కాదా? ఎక్కడ కాదు. వీళ్ళ నొప్పల్లో ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికీ ఒక వెసులుబాటు కల్పిస్తూ ఇవాళ సెక్రటరీ ఓరికి ద్వారాలు తీర్చుందా, ఇలా కాంట్రాక్టర్లకు, బ్రోకర్లకు, వారికి సంబంధించిన రాజకీయ నాయకులు ఇవాళ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నది. ప్రజలకు అందుబాటులో ఉన్నది. నేను వెళ్ళానన్నా, నేను మా ఊరి సమస్య మీద ఒకసారి నేను వెళ్తే యాజ్ ఒక మీడియాని కూడా చెప్పలేదు, నేను వెళ్తే లోపలికి కూడా అనుమతించిన పక్షాన మేము చూసాం. తప్పుడు ఆరోపణ. 3 గంటల తర్వాత సామాన్య నుంచి ఎవరైనా 3:30కి నేను వెళ్ళాను. లేదు ఖచ్చితంగా మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళండి.
ఇలాంటివి కానే కాదు. ఖచ్చితంగా 3 గంటల తర్వాత ఎవరైనా ఆలోచన సమస్యను తీసుకుంటున్నారు స్వయంగా. మళ్ళీ ఎవరో కాదు, అక్కడ మంత్రులే. ఒకప్పుడు ముఖ్యమంత్రికి అందుబాటులో లేని మంత్రులు, లేకపోతే వాళ్ళకు వాళ్ళు అందుబాటులో లేని వాళ్ళు ఇలా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. ఇలా ఇవన్నీ తప్పుడు ఆరోపణలు. ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎవరేం ఆరోపణలు చేసినా ఏం చేసినా కూడా ప్రజలకు ఏం కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలుసు. రైట్. ఈరోజు క్యాబినెట్లో రేవంత్ రెడ్డి గారి కీలక ఆదేశాలతో కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరిగిన అవకతవకల దాని మీద చర్చ నడుస్తుంది. అంటే కేసీఆర్కి ఇంకా జైలు తప్పదు, కేసీఆర్ అరెస్ట్ తప్పదు అని చెప్పేసి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే దాంట్లో ఏమేమి నిర్ణయాలు తీసుకునే సూచన ఉందంటారు? అసలు దాని నివేదిక ఏంటి? అసలు ఒక విషయం మీరు పరిశీలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గత ప్రభుత్వం యొక్క విధానాలు చూస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. కేసీఆర్ గిట్టని వాళ్ళు, తన పార్టీకి మద్దతుగా లేని వాళ్ళు మీడియా రంగం కావచ్చు, మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, లొంగిపోతేనేమో మూటముళ్ళు ఇచ్చి మొదలు వండబెట్టిండు, లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ప్రయత్నం చేశా ఉన్నాడు. అది అని అనుకుంటే తడువుగా అలా దాని రాజ్యాంగం కాలేదు, పోలీస్ వ్యవస్థ లేదు, లా లేదు, ఇంకెలాంటి వ్యవస్థలు పనిచేయలే. ఓన్లీ కేసీఆర్ రాజ్యాంగం, కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగం పనిచేసింది. కానీ మా రేవంత్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా వ్యక్తిగత కక్షలు పోలేదు. ఏదైనా ఒక సిస్టమ్ ప్రకారం ఒక విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఆ కమిటీ వివిధ దశలుగా వివిధ వ్యక్తులని విచారణ చేపట్టింది. దాని లోటుపాట్ల పైన, జరిగిన అన్యాయం పైన, అవినీతి పైన ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఏదో ఊరికే నోటి మాట కేసీఆరే ఏముంది గదే ఉంది గిదే ఉంది అని ఎప్పుడు అనలేదు. ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటి అసెంబ్లీ, ప్రజలందరూ ఎన్నుకున్న వాళ్ళందరూ కూర్చునే ఒక అసెంబ్లీలో చర్చిద్దామంటే కూడా పిరికి పందులకు పారిపోయిన చరిత్ర వాళ్ళది. ఎప్పుడు కూడా మాది వ్యక్తిగతంగా లేదు. కేసీఆర్ ఉంటాడా, కేటీఆర్ ఉంటాడా, లేకపోతే ఈటల రాజేందర్ ఉంటారు, హరీష్ రావు ఉంటారు, ఎవరైనా మాకు సంబంధం లేదు. ప్రజల సంపద దోపిడీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా అక్కడ ఏముంటే అనుభవించాల్సింది. ఒక కేసీఆర్ మినహాయింపు అసలే ఉండదు. సరే, ఇంకో విషయం చూసుకున్నట్టయితే ఇప్పుడు బీసీ 42 రిజర్వేషన్లు ఇక్కడ తెలంగాణలో జరుగుతాయని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ దాంట్లో అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఇందుకు గాను అసెంబ్లీలో తీర్మానం కూడా జరిగింది. అంటే సెంట్రల్ నుంచి కూడా ఇప్పటిదాకా ఎటువంటి ఆన్సర్ లేదు. దీన్ని 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కూడా హైకోర్టు అనేది ఆదేశించడం జరిగింది. అంటే ఇప్పుడు మరి అంటే రాజ్యాంగం 9వ షెడ్యూల్ లేకుండా దీన్ని ఎలా చూడొచ్చు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు? ముఖ్యంగా ఆనాడు బీసీల రిజర్వేషన్లు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, అందరినీ సంపదని, అధికారాన్ని మొత్తం ఒక దగ్గర కేంద్రీకరించుకొని 10 ఏళ్ల కాలంలో 90% పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీని అణిచివేసిన చరిత్ర కేసీఆర్ కుటుంబాన్ని, బీజేపీ కూడా. కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలకు అనుకూలంగా సామాజిక న్యాయానికి కట్టుబడి మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విలువలకు, ఆశయాలకు అనుగుణంగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారేమో కానీ వాళ్ళ మనసు కూడా తెలుసు ఎవరు చేయని సాహసం. ఒక విషయం మీరు గుర్తు చేస్తూ ఉన్నాం, ఒక 30 ఏళ్ల సంది పెండింగ్లో ఉన్నది. కేంద్ర ప్రభుత్వము ఎస్సీ రిజర్వేషన్ బిల్లు కేంద్రంలో పెట్టి సుప్రీంకోర్టు ద్వారా చేతి దులుపుకుంది. కానీ మొట్టమొదటిసారిగా వాస్తవమైనది, అన్యాయం జరుగుతుంది వీళ్లకు, మాది ఉపకులాలు కావచ్చు, ఎస్సీలో ఉపకులాలకు అని చెప్పి మొదటిసారి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేసిన చరిత్ర, ఘనమైన చరిత్ర మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. దాంతోపాటుగా మళ్ళీ ఒకటి ఆయన రెడ్డి కదా అదేదో ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. పార్లమెంటు సాక్షిగా రేవంత్ రెడ్డి గారు హిందీ భాషలో మాట్లాడుతుంటే తడబడినప్పుడు ఇదే బీజేపీ చెందినటువంటి నిర్మలా సీతారామన్ గారు అవహేళన చేస్తే, నేను ఈ కుల వ్యవస్థలో, బ్రాహ్మణీయ వ్యవస్థలో నేను ఒక శూద్రుడిని, మాకు రాదు, మేము ఎందుకు ఇట్లా అవమానిస్తామని చెప్పి మాట్లాడిన ఒక విషయాన్ని మీరు ఎవరు కూడా మర్చిపోతే, తెలంగాణ ప్రజలైనా, యువత అయినా ఎవరైనా చెప్తా ఉన్నాం. ఇలా బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి అసెంబ్లీలో పెట్టిన మరుక్షణమే బీసీ సంఘాల ఆధ్వర్యంలో జంతర్ మంతర్లో ఒక దీక్ష జరిగితే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అటెండ్ కానుంది. ఈరోజు దేశంకి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పుకొని బీసీలకు ఏం చేసిండు ఇలా వాళ్ళకి తెలుసు, మేము చెప్పదలుచుకోలేదు. అయినా కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఈరోజు కులగణన చేసిండు. ఎవరు వాటా వాళ్ళు తెలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా స్థానిక సంస్థ ఎలక్షన్లో 42% రిజర్వేషన్లు ఇస్తేందుకు తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది కూడా ఏదో బిల్లు పెట్టాం చేస్తాం కాదు, ఒక రాజ్యాంగబద్ధంగా మేము ఏం నమ్మినా కూడా రాజ్యాంగబద్ధ వ్యవస్థలు నమ్ముతా ఉన్నాం. తీర్మానం చేసాం, దాన్ని గవర్నర్ గారు తర్వాత ఏం చేస్తాం, కుట్రపూరితంగా లేకపోతే మత రాజకీయాలు చేస్తూ రకరకాల ఏదో దీంట్లో కుట్ర చేసి ఆపాలని ప్రయత్నం చేసి బీజేపీ చేసినప్పటికి కూడా మా పార్టీ తరఫున కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రిజర్వేషన్. గడిచిన కొన్ని నెలల్లో మీరు బీసీలకు ఏం చేశారన్న? బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు? బీసీలకు ఏమేమి చేస్తారు అసలు ఇప్పటిదాకా? ఈరోజు
కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీ డిఫరెంట్ ఉంటాయండి. మీరు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ కూడా పార్టీ విధానాలు పార్టీ వ్యవహారాలు చూసే ఒక అధ్యక్ష పదవికి ఇలా బీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. ఈరోజు దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు మంత్రులు ఉన్నారు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వాకటి శ్రీహరి గారు కావచ్చు. ఇలా స్పీకర్ డిప్యూటీ స్పీకర్గా నాయకుడు ఉన్నాడు. అంటే ఎక్కడ కూడా సామాజిక న్యాయం కట్టుబడి అందరి ఆమోదంతో ఇవాళ ఏందనుకో ఇంకోటి ఆ రోజు కవిత, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ కుమార్, కేసీఆర్ తప్ప ఈ 4-5 మధ్య పరిపాలన తప్ప ఎవరికైనా ఉంది అధికారం? ఇలా స్వేచ్ఛగా చూడండి. ఒక రోజు పేపర్ తిప్పాడు, మీరు అందరూ తెలంగాణ ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. పేపర్ చూస్తే ఒక 6-7 మంది మంత్రుల యొక్క స్టేట్మెంట్ కనిపిస్తూ ఉన్నాయి. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం సక్రమంగా చేసుకోబోతున్నారు. దీన్ని ఏం లేదు, వీళ్ళు చేతగాక ఒకవైపు బీఆర్ఎస్ అంతర్గత కుమ్ములాటను కప్పిపుచ్చుకోవడం కోసం రెచ్చగొడతా ఉన్నది. వీళ్ళకి ఏం హక్కు ఉందని ఇలా ఫైట్ చేస్తూ ఉన్నారు. విద్యార్థుల దీక్ష అంటారు, నీళ్ళ మీద ఫైట్ చేస్తున్నావు అంటారు, బీసీల వైపు ఫైట్ చేస్తాను. నువ్వు 10 ఏళ్ల కాలంలో ఏం వెలుగా పెట్టారు మీరు? బీజేపీ ఏం చేసింది? అలా చేసిందా? వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లతోటి ఇలా తెలంగాణకి ఏమైనా చేస్తురా? ఆ పార్లమెంట్ ఎలక్షన్లో ముందు ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి హిందూ ముస్లిం అని చెప్పి ఏదో భక్తి ఎవరికి లేదు. ఇక్కడ మనం అందరం హిందువులం కాదా? రోజు పూజలు చేయమా? వాళ్ళ పేటెంట్ హక్క కాదు. శ్రీరాముని అక్షంతలు పంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఇక తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టరు వీళ్ళంతా. కేవలం కిషన్ రెడ్డి వ్యక్తిగత రాజకీయ ప్రాబల్యం కోసం, మరొక వైపు బండి సంజయ్ పదవి కోసం, నిన్న మొన్న ఎంటర్ అయిన ఈటల రాజేందర్ గారికి పదవి కోసం, ఇదే వాళ్ళ బిజినెస్ కాపాడుకోవడం కోసం. ఇంకా ఉందా ఈ రాజకీయం? రైట్. తెలంగాణ నుంచి కాంగ్రెస్ ఎంపీలు కూడా ఉన్నారు. అంటే ఇప్పటిదాకా కూడా గౌరవ నిర్మలా సీతారామన్ గారు పెట్టిన బడ్జెట్లో తెలంగాణకి ఇప్పటిదాకా ఏది కూడా ఇవ్వలేదు. ఒక జాతీయ హోదా కానీ ఏది కానీ ఇవ్వలేదు. మరి అక్కడ ఉన్న ఎంపీలు ఏం చేస్తున్నారన్న అడగ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీలుగా గడిచిన 10 ఏళ్ల కాలంలో నష్టాన్ని పూరించడం కోసం నిరంతరం సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సూచన మేరకు ప్రతి సెషన్లో కొట్లాడుతున్నారు, బయట కొట్లాడుతున్నారు, పార్లమెంట్ హౌస్లో కొట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా కుట్రపూరితంగా నిర్లక్ష్యం చేస్తుంది బీజేపీ గవర్నమెంట్. ఖచ్చితంగా దీని తగిన ప్రతిఫలం రాబో రోజుల్లో తెలంగాణ ప్రజలు చూపిస్తారు వాళ్ళకి. ఓకే అన్న, ఈరోజు కవిత గారు 72 గంటల నిరాహార దీక్ష అనేది చేపట్టారు బీసీ రిజర్వేషన్ల దాని మీద. సో దాన్ని ఎలా చూడొచ్చు అంటే కవిత కాంగ్రెస్ పార్టీకి వచ్చే సూచన ఏమన్నా ఉందా అని చెప్పేసి వార్తలు వినిపిస్తున్నాయి. అది నిజమే అంటారా? మా కవితతోటో ఇంకోటితో మా కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. మా కార్యకర్తలు, మా నాయకులే చాలామంది ఉన్నారు. 10 ఏళ్ళు దోసుకుతిన్న వాళ్ళని మా పార్టీ చేర్చుకోరు ఎవరు కూడా, మా నాయకులు కానీ ఎవరు కానీ. ఒక విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. 10 ఏళ్ల కాలంలో బీసీలు గుర్తు రాలే, విద్యార్థులు గుర్తు రాలే, యువత గుర్తు రాలే, అధికారం పోగానే వీళ్ళందరూ గుర్తొస్తున్నారు. తెలంగాణ ప్రజలు పట్టించుకోవట్లేరు వీళ్ళ విషయం. ఎంతసేపు ఉన్నా వాళ్ళ అంతర్గత కుమ్ములాటం, అధికార వ్యామోహం కోసమా, అది ఆర్థిక వనరుల పంపిణీ కోసమా, దేనికోసం తెలియదు. ఇప్పుడు ఎంతసేపు ప్రజల కోసం చేసినట్టు లేదు. వాళ్ళ తండ్రి అన్న మధ్య వీళ్ళు ముగ్గురు ట్రయాంగిల్ ఫైట్ నడుస్తూ ఉన్నది. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని సందర్భం ఫైట్ చేస్తాం తప్పితే దీనికి ప్రజలతో సంబంధం. కాకపోతే ముసుగు వేసుకుంటున్నారు. ఒకసారి రైతు దీక్ష అంటుంది ఆమె, ఒకసారి మహిళా రిజర్వేషన్ బిల్లు అంటుంది, ఒకసారి ఇప్పుడు బీసీ బిల్లు అంటుంది. నువ్వు 10 ఏళ్ళ అధికారం ఉన్నప్పుడు ఏ మహిళ కోసం పోరా నువ్వు? ఏ విద్యార్థుల కోసం పోరా? ప్రవళిక అనే అమ్మాయి దసరా బతుకమ్మ అంటే తెలంగాణ ఆడపాటు చేసుకుని గొప్ప పండుగ ముందు రోజు చనిపోతే కండకావరం ఎక్కి నీ అన్న ఆ అమ్మాయి చావు కూడా అవహేళన మారితే ఎవరైనా మాట్లాడినావా? నువ్వు మాట్లాడలే కదా. విద్యార్థి చనిపోతే మాట్లాడినావా? ఈరోజు మాట్లాడితే పట్టించుకుంటూ ఎవరు ఉన్నారు? ఈరోజు లేదు. ఏమున్నా వాళ్ళ సొంత వ్యక్తిగత ప్రయోజనం కోసం మాత్రమే. నాడైనా నేడైనా ఎప్పటికీ వాళ్ళ తెలంగాణ ప్రయోజనాలు ఎప్పుడు కూడా పట్టవు. అధికారం కావాలి, సంపద కావాలి, దానికోసం తెలంగాణ పదాన్ని వాడదామని చూస్తారు. చీమలు పెట్టిన పుట్టలో పాములు చేరినట్టు వీళ్ళు ప్రతి సందర్భంలో ఆనాడు తెలంగాణ మూవ్మెంట్లో కూడా కవులు, కళాకారులు, మేధావులు, విద్యార్థులు ఎంతోమంది పోరాడి దాన్ని అంతా ఆక్యుపై చేసుకొని 10 ఏళ్ళకు గొప్ప సంపద ఉన్నట్టు తెలంగాణ ఇలా లోడ్ బడ్జెట్కి చేశారు. దాన్ని మళ్ళీ మేము తెలంగాణ యువత కానీ ప్రజలు కానీ మళ్ళీ వీళ్ళు నమ్మే పరిస్థితి లేదు. వీళ్ళ ఆటలు ఇక్కడ సాగనే సాగవు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఏడుందన్న? తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పాత్ర ఏడుంది. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. చాలామంది తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ప్రత్యేకంగా ప్రజలకు తెలుసు ఆ విషయం. ఈ బీజేపీ వాళ్లకు, బీఆర్ఎస్ వాళ్లకు కొద్దిమంది సూడో మేధావులు తయారైన కొద్దిమంది ఈ మధ్య 10 ఏళ్ల కాలం ఇంకో విషయం మీకు గుర్తు చేస్తాం. తెలంగాణ మేధావులుగా, కళాకారులుగా చలామణి అవుతున్న కొద్దిమంది ముదిమతి తప్పి మాట్లాడుతున్నట్టు కొద్దిమంది మేధావులు ఈరోజు
సిగ్గు కూడా లేదు వాళ్ళకి మాట పెద్ద మనసు భేదాలను చెప్పుకుంటా ఉన్నారు. 10 ఏళ్ల కాలంలో నిధులు నియామకాలు అన్నిటిని నిర్వీర్యం చేసి తెలంగాణ యువత భవిష్యత్తు నిర్వీర్యం చేసి జీవోత్సవాలుగా బతికేటట్టు చేస్తే, కనీసం ఒక మేధావిని ఒక గద్దర్ లాంటి వాళ్ళకి గౌరవం లేకుండా చేస్తే మాట్లాడిన వాళ్ళు ఈరోజు అధికారం 1 సంవత్సరానికే వచ్చి ఏదో మాడుతూ ఉన్నారు. తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొడతామన్నారు, తెలంగాణకి ఏమో అయిపోతా ఉందన్నారు. ఇలా ఎవరు కేసీఆర్ కాదా? హైదరాబాద్లో ఉన్న ఆంధ్ర వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఆ కాలికి ముళ్ళు కూర్చున్న పండితోటి అని చెప్పింది కదా. వీళ్ళు తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ పరిపాలించబోతుంది భవిష్యత్తు, ఇప్పుడు పరిపాలిస్తుంది, భవిష్యత్తులో కూడా పరిపాలించబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ 10 ఏళ్ళు ఈ దుర్మార్గులకు కేసీఆర్ కుటుంబానికి ఇచ్చే ఇవాళ నష్టపోయి ఉన్నది. దాన్ని మళ్ళీ రిపీట్ కాదు, కాబోనియం. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అత్యధిక స్థాయిలో వస్తుంది అని ఖచ్చితంగా వస్తుంది ఏ నమ్మకంతో. అంటే ఇప్పుడు ఏంటంటే రైట్ ప్రజాక్షేత్రంలో 6 గ్యారంటీలు మోసం చేశారని చెప్పేసి కూడా ప్రజలే అంటున్నారు కదా. ప్రజలు ఎక్కడట్లేరు, మోసం ఎక్కలేదు. 10 ఏళ్ల కాలంలో నీకు రేషన్ కార్డులు ఇచ్చారా, ఇండ్లు ఇచ్చారా? ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూసుకోండి. ఎంతమందికి వచ్చాయన్న ఇండ్లు? ప్రతి నియోజకవర్గానికి 3500 చెప్పిన మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు కదన్నా. ఇవాళ ఒక విషయం బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇచ్చారు. మానకొండూరు నియోజకవర్గంలో రసమయ్య బాలకృష్ణ అనే వ్యక్తి వాళ్ళ కార్యకర్తకు, మేము ధనిక పేద భేదం లేదు, పార్టీ లేదు, కులం మతం ఏం లేదు, అక్కడ ఉన్న అది మేము కూడా సెలెక్ట్ చేసేది కాదు, పార్టీ కూడా సెలెక్ట్ చేసేది కాదు. అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో, అర్హత ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేసినప్పుడు వాళ్ళకే ఇస్తా ఉన్నారు. మానకొండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో న్యాయంగా ఎవరికైతే వాళ్ళకు అని ఇస్తారు. దశల వారిగా అన్న మీరు అన్నది వాస్తవమే, నియోజకవర్గం కొన్ని మాత్రం ఇస్తూ ఉన్నారు, కానీ రాత్రి అన్ని చేయలేం కదా. దశల వారీగా అందరికీ ఇస్తారు. మా ప్రభుత్వ లక్ష్యం కూడా అదే. రైట్. రైతు రుణమాఫీ విషయంలో ఎందుకు ఫెయిల్యూర్ అయిందన్నారా? ఫెయిల్యూర్ ఎక్కడ కాలేదు, కాకపోతే నిధుల కొరత వల్ల కొన్ని సమస్యల వల్ల మాత్రమే జరిగింది తప్పితే ఎక్కడ కూడా రైతులు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. అది చేస్తూ ఉన్నారు కదా, కొద్ది టైం ఇద్దాం, ఏమైంది ఇప్పుడే వీడు 10 ఏళ్ళ సంది ఏం దోసుకుందినే కదా, మొన్నే వచ్చిండు చేస్తుంది కదా, కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, లేకపోతే ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత సిలిండర్ కావచ్చు, లేకపోతే మనకు మహిళలకు రుణాలు కావచ్చు, ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇలా ఇందిరా మిల్లు కావచ్చు, నువ్వు లేకపోతే ఇంకోటి గ్రామ స్థాయిలో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, పరిపాలన సవ్యంగా జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ. అది ప్రజలందరూ తెలుసు. అది ఇవన్నీ ఉన్నాయి కదన్న, ఈ 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, గడిచిన 100 రోజులలోనే నేను నెరవేరుస్తాను. మరి ఏ ధైర్యంతో హామీ ఇచ్చాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మేము చిత్తశుద్ధితోటి 100 రోజులు కాదు 50 రోజులు కూడా పూర్తి చేద్దాం అనుకున్న ప్రయత్నం ఉండే, కానీ ఇక్కడ వచ్చే వరకు బడ్జెట్ మొత్తం రాష్ట్ర బడ్జెట్ ఏంటో ఆయనకు తెలియదా? రాష్ట్ర పరిస్థితి ఏంటో ఆయనకు తెలియదా? ఆనాడున్న సందర్భం తెలియదా? మేమేమంటున్నాం, ఏ హామీని విస్మరించలేదు, అంతమించి చేస్తూనే ఉంటాము, కానీ సమయం పడతా ఉన్నది. ఇంతకుముందుకు చెప్పాను కదా, ప్రతి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అర్థం చేసుకునే ఒక నేపథ్యము, ఆలోచన విధానం మా తెలంగాణ ప్రజలకు ఉన్నది. అర్థం చేసుకుంటారు, ప్రజాప్రభుత్వం మద్దతుగా ఉంటున్నారు. అర్థం చేసుకోవడం కాదు, ఆరాధిస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి వెళ్ళిన ఎమ్మెల్యేలను ఒక్క నిమిషం అన్న, ప్రతి నియోజకవర్గానికి వెళ్ళిన ఎమ్మెల్యేలను ఆపి మరి అడుగుతుంటే వాళ్ళు సమాధానం చెప్పలేక రిటర్న్ వెళ్తున్నారు. మొన్న యశస్విని రెడ్డి గారిని అడ్డుకోలేదా? అక్కడ ఉన్న ఒక మాట ఎర్రబేల్ దయాకర్ రావు అనే ఒక వ్యక్తి తన నియంతగా అక్కడ ఉన్న సామ్రాజ్యంగా ఒక దొరలక ఫ్యూడలిస్ట్గా పరిపాలించిన వ్యక్తి తన కింద ఒక చిన్న అమ్మాయి కింద లేదా ఒక 20 ఏళ్ళ యువత కింద ఓడిపోయిన ఒక దుర్బుద్ధితోటి, కొద్దిమంది స్వార్థపర శక్తులతోటి, కొద్దిమంది అక్కడ ఉన్న ఇక నిన్న మా సీఎం గారు చెప్పినట్టు కొద్దిమంది యూట్యూబ్ ఛానల్ చేసే ప్రాపగాండ తప్పితే ప్రజలందరూ నిరంతరం పాపం వాళ్ళు నిత్యం పాలకుర్తి నియోజకవర్గంలో నిత్యం ప్రజలతో ఉండి అత్తాకోడళ్ళు ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు డబ్బు లేక కాదు, వాళ్ళకేమో వేరే ఏం లేక కాదు, ప్రజలందరూ సేవ చేయడం కోసమే బయట నుంచి అమెరికా నుంచి వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కుట్రలు సాగాయి. తేల్చుకుందాం, మేమేమంటా ఉన్నాం, మీరు చేసే ఆరోపణలైనా ఏమైనా రేపు ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సిన అందరం. ప్రజలు మా వైపు ఉన్నారు, ప్రజల వైపు మేమున్నాము. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన అందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇక తెలంగాణ దేశాన్ని రోల్ మోడల్ నిలుస్తూ ఉన్నది. మేము ఇలా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి మేధావులు కావచ్చు, కవులు, కళాకారులు, విద్యార్థులు అందరూ తెలంగాణ అంటే గొప్ప సాంస్కృతిక సామాజిక నేపథ్యం గలది. ఇక్కడ కవులు ఉంటారు, గొప్ప సాంస్కృతిక మేధావులు ఉంటారు. ఇలా ఎంతోమంది మేధావులని అందరినీ జీవోత్సవం చేసిన కేసీఆర్ 10 ఏళ్ళలో. ఈరోజు మేము అందరి కన్న కళలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దేశానికి మోడల్ నిలుస్తున్నాము. ఇలా చూడండి, మీరు కులగణం కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇలా మేము దేశానికి మా పార్టీ పరంగా కూడా మేము దేశానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మేము మోడల్గా ఉంటున్నాం. రైట్. ఇందాక యూట్యూబ్ ఛానల్స్ గురించి మాట్లాడారు. అంటే
యూట్యూబ్ ఛానల్స్ని బేస్ చేసుకొని ఆనాడు మా సైతం కూడా యూట్యూబ్ ఛానల్స్ని ముందుకు వెళ్ళి రేవంత్ రెడ్డి గారికి ఓటేయండి, మార్పు రావాలి తెలంగాణలో అని చెప్పేసి కూడా మా సైతం కూడా జర్నలిస్టులు కూడా పోరైన సందర్భాలు ఉన్నాయి. అలాంటి జర్నలిస్టులు కూడా ఈ రోజు అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకైనా మిగతా మీడియా వాళ్ళకైనా ఎవరికైనా అత్యంత ప్రాధాన్యత గౌరవిస్తా ఉంటారు. బట్టలు ఇప్పి కొడతాం అసెంబ్లీ నిండు అసెంబ్లీలో చెప్పండి. మంచిని మంచి చెడుని చెడుగా చెప్పాలి. అవును, మీరు అన్నారు ఆనాటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల వైపు, విద్యార్థుల వైపు, యువత వైపు అందరూ చిన్న పెద్ద లేకుండా అన్ని వర్గాల వాళ్ళ తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు పెడితే ఆ ప్రాంత భేదాలు ఏం లేకుండా ప్రజల వైపు ఉన్నారు. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి సపోర్ట్ ఉన్నారు. మొన్న కూడా ఈ నియంత్రిత పరిపాలన కేసీఆర్ కుటుంబ పాలన దించుతాను కూడా అందరూ సపోర్ట్ ఉన్నారు. మేము ఒప్పుకున్నాం, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, మా నాయకులు అందరూ ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏమొచ్చిందంటే మీరే చెక్ చేయండి, మళ్ళీ ఎవరో డిబేట్ కూర్చున్నాం. అధికారం పోయిన 2 నెలలకే కేసీఆర్ అధికారం పోయిన 2 నెలలకు ప్రజాపాలన రేవంత్ రెడ్డి పరిపాలన మొదలైన 2 నెలలకే కొద్దిమంది అయితే రాత్రి షిఫ్ట్ అయ్యారు. రేవంత్ రెడ్డి అది చేస్తారు ఇది చేస్తారని. ఎంత దుర్మార్గం ఇవ్వండి. మీడియా అంటే ప్రజాస్వామ్య దేశంలో మీడియా అనేది అధికార పార్టీ యొక్క తప్పులు ఏమైనా ఉన్నా నిలదీయాలి, ఏమైనా ఉంటే సలహాలు ఇవ్వండి. కానీ చెప్పడం ప్రాపగండ చేయడం, కేవలం ఏమంటారుగా మైక్ ఉందిగా అని చెప్పి ఏదో అసలు దాని గుర్తింపు కూడా లేవు. ఈ విషయం కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే మాటలు కావు. ఎంతోమంది నిష్ణాతులు, ఒక జర్నలిజం చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, మీడియా రంగంలో కొన్ని దశాబ్దాలకు పనిచేసిన వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి ఫిర్యాదు చేశారు. మీకు తర్వాత పంపిస్తాం మీకు అది ఒక 5-6 అంశాల 5 పేజీలు లేఖని వాళ్ళు చేశారు. ఇట్లా జరుగుతూ ఉన్నది, జర్నలిజం విలువలు ఎక్కడ పోయినా ఇవ్వాలా అని చెప్పి అలా ఫిర్యాదు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట కూడా మాట్లాడరు. ఆయనకి ఏంటంటే అన్యాయం జరగవద్దు, ఆగమైపోవద్దు, అందరి గౌరవం జరగాలి కాబట్టి ఉన్నట్టు చెప్తా ఉన్నాడు. కొద్దిమంది నొప్పి వేస్తుంది. అది ఎవరికి? నిజమైన జర్నలిస్ట్ కాదు, నిజమైన యూట్యూబ్ ఛానల్ కాదు, ప్రజల వైపున కాదు స్వార్థ ప్రయోజనాల కోసం జర్నలిజం విలువల్ని, మీడియా వ్యవస్థని దిగజారుస్తున్న వాళ్ళు మాత్రమే ఈరోజు గగ్గోలు పెడతా ఉన్నారు. ప్రజల వైపు నిలబడండి. మిమ్మల్ని ఓన్ చేసుకుంటారు, ఇలా చేసుకోరా? మీడియాని ఎందుకు ఇలా ఒక మీడియా సంస్థని తెలంగాణ రాగానే కేసీఆర్ ప్రభుత్వంలో నిశ్చయిస్తే ఆగిందా? ఆగలే కదా. ఏది కూడా తెలంగాణ ప్రజలు అడవులు ఏం చూడరు, ప్రతి ఒక్కటి విచక్షణ జ్ఞానంతో ఆలోచించే ఓన్ చేసుకుంటారు. తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలు తన మాటల్ని రేవంత్ రెడ్డి మాటలు వ్యక్తపరుస్తారు తప్పితే తన సొంత మాటలు కానీ ఎజెండా కానీ ఏముండదు. సో తెలంగాణ ప్రజల కోసం రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు కష్టపడుతున్నారు. అహర్నిశలు ఇప్పుడు కాదు, మీరు ఇంతకుముందు మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు మీరు అసెంబ్లీ రికార్డు తీసుకోండి. ఆనాడు మరో పార్టీలో ఉన్న అప్పటి పరిస్థితుల్లో కూడా తెలంగాణ కోసం నిలదీసిన చరిత్ర ఆయనది, తెలంగాణ కోసం ఫైట్ చేసిన చరిత్ర ఆయనది. ఇవాళ వీళ్ళు ఏదో మేమే చేసాం, మా పేరెంట్ హక్కు అంటారు కాదు. ఎంతోమంది రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఫైట్ చేస్తే, మేధావులు అందరూ ఫైట్ చేస్తే దాన్ని ఓంచి హైజాక్ చేసి ఇలా మోసం చేసి సెంటిమెంట్ రగిలించి అలా 10 ఏళ్ల కాలాన్ని నిర్వీర్యం చేసిన చరిత్ర వీళ్ళది. కాబట్టి మళ్ళీ కేసీఆర్ కుటుంబం కానీ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ మర్చిపోయారు. ఇక ఆ ఉనికి కోసం పాకులాటలోనే ఈ ఆరోపణలు. రైట్. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రభుత్వంలో కార్యకర్తలే అసలు ఈ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్స్ తప్పు అని చెప్పేసి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీని వీడాలి అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. అది నిజమే అంటారు? ఇది పెద్ద జోకు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి మీరే అన్నారు, సరే వాస్తవం పక్కన కవితనే వస్తారని మీరే అన్నారు. మళ్ళీ కార్యకర్తలు పోతారా? 10 ఏళ్ళు నియంతృత్వ కేసీఆర్ కుటుంబ పాలనపై కేసుల పాలై ఎన్నో కష్టాలు అనుభవించిన వాళ్ళు ఇలా మా పరిపాలన చెల్లిపోతారు. ఏం తక్కువ అవుతుంది? ఎవరికి ఏం లేదు. ఇదంతా కుట్రలేవి. ఇదే ఇప్పుడు మేము యూట్యూబ్ ఛానల్ మీద అనేది ఏంటంటే ఇవి అడవులు ప్రచారాలు చేసి ప్రజలను కన్ఫ్యూజ్ చేయడం వల్ల సమస్యలు ఇవి. ఇలా ఏమవుతుంది? ఇలా కార్యకర్తకి ఎందుకు పోతాడు? కార్యకర్త సగర్వంగా ఇలా కాంగ్రెస్ కార్యకర్త చెప్పుకుంటున్నాడు. ఎందుకు? ఇలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇలా గల్ల ఎగురేసుకుని దేశవ్యాప్తంగా తెలంగాణ పరువుని, ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఢిల్లీ కోట కాదు కదా ప్రపంచవ్యాప్తంగా ఎగరవేస్తూ ఉన్నప్పుడు ఎందుకు పోతారు? ఓరు వచ్చేవాళ్ళు వస్తామంటే మాది ఓవర్ రోడ్ అయిపోయినది. ఇప్పుడు చివరిగా అన్న, కాంగ్రెస్ పార్టీలో ఉండే అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు
ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద వచ్చి నేను మీకు ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పిన సందర్భం చూసాం మనం. విద్యార్థులకు ఒక భరోసా కల్పించిన సందర్భం చూసాం. అలాగే ప్రియాంక గాంధీ గారు కూడా వచ్చి ఒక భరోసా ఇవ్వడం జరిగింది. సో మార్పు రావాలి, కాంగ్రెస్ని గెలిపించండి, ఖచ్చితంగా అవసరం. మరి ఇప్పటిదాకా ఉద్యోగాలు ఏమన్నా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని విద్యార్థులు అడుగుతున్నారు. మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తులుగా, అదే ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్గా, నేను గత 10 ఏళ్లలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ కొనసాగించిన వ్యక్తిగా, చివరలో రద్దయినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ కూడా చదువుకున్న వ్యక్తిగా చెప్తా ఉన్నాను. నిరుద్యోగులు కానీ విద్యార్థులు కానీ ఎవ్వరి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్కలేరు. మళ్ళీ ఒక విషయం చెప్తా ఉన్నాను. ఎల్బీ స్టేడియం వేదికగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎల్బీ స్టేడియం వేదిక ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, గుర్తు చేసుకోండి, మీరు రికార్డెడ్ ఉంటుంది. ఈ ప్రభుత్వం ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉందంటే విద్యార్థి నిరుద్యోగుల పోరాటం వల్ల వచ్చింది. తెలంగాణ ఎలా వచ్చిందో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా ఏర్పడ్డది. వారి అన్నలాగా, రేవంత్ అన్నలాగా నేను పరిపాలన కొనసాగిస్తాను, ఓడిపోయిస్తాను చెప్పి టీఎస్పీఎస్ ప్రక్షాళన చేసి గ్రూప్ 1 నిర్వహించి, గ్రూప్ 2 నిర్వహించి, ఇవాళ కొన్ని డిఎస్సి నిర్వహించి, ఎంతో కాలంలో పెండింగ్లు ఉన్నటువంటి కొన్ని ట్రాన్స్ఫర్లు చేయించి, ఏకోపాధ్యాయ పాఠశాలను తెరిపించి, అన్ని పాఠశాల విద్యా వ్యవస్థనే దీన్ని సమగ్రంగా అభివృద్ధి చేయని చెప్పి ఒక ఎడ్యుకేషన్ కమిషన్ ఏర్పాటు చేసి, విద్యాశాఖ తన వద్ద ఏర్పాటు పెట్టుకొని, గురుకులాల ఒక ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఏర్పాటు చేయడం కోసం, ఐటీఐలను బలోపేతం చేయడం కోసం, స్కిల్ డెవలప్మెంట్ కోసం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తెలంగాణ గవర్నమెంట్ యొక్క ప్రథమ ప్రాధాన్యత ఉద్యోగ కల్పన, యువతకు యొక్క భవిష్యత్తును సుందరంగా తీర్చిదిద్దడము, విద్యా వ్యవస్థను గాడిన పెట్టడము. 10 ఏళ్లలో యూనివర్సిటీలు నిర్వీర్యం చేస్తే, వీసీలు నియమించకపోతే అందరికీ నియమించాడు యూనివర్సిటీల వీసీలని. దశల వారి కొన్ని సమస్యలు ఏమైనా మీరు అన్నట్టు జాబ్ క్యాలెండర్ విషయంలో ఎస్సీ రిజర్వేషన్ బిల్లు కావచ్చు, కొన్ని టెక్నికల్ అంశాల వల్ల కొద్దిగా ఆలస్యమైంది తప్పితే, ఇక్కడ కూడా మా విద్యార్థి మిత్రులు అందరూ, మేము ఉస్మానియా యూనివర్సిటీలో ఉంటాము, క్రాస్ రోడ్లో మా మిత్రులు జిల్లా వ్యాప్తంగా అందరూ ఉన్నారు, ఎవరు పనులు చేసుకుంటారు. కానీ ఎవరైతే కుట్రదారులుగా మారి కేసీఆర్ కేటీఆర్ కుట్రదారులు మారి ఆనాడు 10 ఏళ్ళు వాళ్ళ మీద పోరాడిన వ్యక్తులే ఈరోజు దేని లాలుచిపాటో తెలియదు. కానీ ఇలా వాళ్ళ పంచం చేరి మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని భజనం చేయడానికి ప్రయత్నం వస్తూ ఉన్నారు. వాళ్ళ కుట్రలు కూడా పట్టించుకోలేరు, వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు, మా పని మేము చేసుకుంటూ పోతాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అద్దంకి దయాకర్ గారు ఒక ప్రెస్ క్లబ్లో నిర్వహించిన దాని మీద ఒక విద్యార్థి అడిగితేనే దానికి సమాధానం ఇవ్వలేదు. ప్రెస్ క్లబ్ పోలే, దయచేసి గుర్తుపెట్టుకోండి. 10 ఏళ్ల కాలంలో మీరు అన్న అశోక్ నగర్ లైబ్రరీకి పోయి మంచిగా షామియానా వేయించి కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ప్రభుత్వం నుంచి ఏం చేసిందని చెప్పి ప్రయత్నం చేశారు అద్దంకి దయాకర్ గారు. ఆ ధైర్యం చేసిరా? అసలు మేము చెప్తా ఉన్నాం ఒకటే, ఏ విషయం ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందే ఉంచుతుంది, యువత ముందే ఉంచుతుంది. జరుగుతున్న ఆలస్యానికి సమస్యలు ఏమున్నాయి అని చెప్పి విడమని చెప్తా ఉన్నది. వాళ్ళకి దాబెట్టుకోలేదు, వాళ్ళ మీద నెట్టేయలేదు, వాళ్ళకి కుట్రపూరితంగా నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళే కేసులు వేయించిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీ లేదు. కేవలం ప్రజల వైపు, విద్యార్థుల వైపు, నిరుద్యోగుల వైపు, యువత వైపు తెలంగాణ సమగ్ర అభివృద్ధి పునర్నిర్మాణ లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం నడుస్తూ ఉన్నది. ఖచ్చితంగా ఇప్పుడు కాదు, రాబో కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, రేపు దేశంలోనే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూల్చడంలో, దించడంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ యువత సిద్ధంగా ఉన్నది. రైట్. విమర్శించే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చేసుకుంటూ వాడిని మా ప్రజా సంక్షేమ పాలనే మీకు సమాధానం చెప్తా ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అమూల్యమైన విషయాన్ని మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ. ఓకే, చూశారు కదా, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు అవుతున్నాయి. ఇది కేవలం అబద్ధపు ప్రచారాలు మాత్రమే చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు అని చెప్పేసి కూడా నరసింహ గారు అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.